నెల రోజుల పాలన సంతృప్తినిచ్చింది అని కాంగ్రెస్ వాళ్ళు ఒక దిక్కు సంబరాలు చేసుకుంటుంటే ఇంకో దిక్కు సార్ వచ్చారొచ్చారే అని బాసిస్ బ్యాక్ అని బీఆర్ఎస్ వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు. అదే నుల్లా కేసీఆర్ సార్ పానం వచ్చారైందంట. దవాఖాన్ల పడ్డ సంది బెడ్ రెస్ట్ లోనే ఉండు కదా సారు. ఇగో ఇలా మాజీ గవర్నర్ నరసింహ సార్ వచ్చి కలిసినప్పుడు కుర్చీల మామూలుగానే కూర్చొని కనబడి అందరినీ కుదార్థం చేసిండు. కేసీఆర్ సార్ మాట లేక ఆయనను చూడలేక బీఆర్ఎస్ వాళ్ళు అభిమానులు చిన్నబోయి కూర్చుండ్రు. సార్ ఎప్పుడు వస్తాడో మళ్ళా పార్టీలో ఎప్పుడు ఊపస్తుందో అని ఎదురు చూస్తుండ్రు. ఇగో ఇన్ని రోజులకు నిండు ముఖంతో కేసీఆర్ సార్ కనబడేసరికి బాసిస్ బ్యాక్ ఇక కాసుకుండ్రి అని కామెంట్లు చేస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. ఎంపీ సంతోష్ ఇదే ముచ్చటను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. నెల రోజుల పాటు రెస్ట్ లో ఉన్న కేసీఆర్ సార్ తిరిగి రాజకీయాలలో యాక్టివ్ గా పాల్గొనేందుకు రెడీ అయ్యిండు. మన లీడర్ తిరిగి వచ్చిండు అని ట్వీట్ చేసిండు. ఇక బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్లు దీన్ని గర్వంగా చెప్పుకుంటున్నారు. తెలంగాణ తేరుకుందని ఒకరంటే పులి వచ్చేసింది అని ఇంకొకరు ఇట్లా కామెంట్లు చేస్తుండ్రు. పార్లమెంట్ ఎలక్షన్ కు ముంగట కేసీఆర్ సార్ ఆరోగ్యంగా బయటికి రావడం ఎంతో సంతోషంగా ఉందని ఇంకో దిక్కు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు సంతోషపడుతుండ్రు. ఎందుకంటే కేసీఆర్ విలువాసం ఉంటుంది. సారేసే ప్లాన్ గురించి అందరూ ఎదురు చూస్తుండ్రు. అసెంబ్లీ ఎలక్షన్లనే అవకాశాలు చేజేసుకున్నాం. ఇక ఎంపీ ఎలక్షన్లలో ఎట్లా చేసి సాధ్యమైనంత ఎక్కువ సీట్లు గెలిచి బీఆర్ఎస్ మళ్ళా ఫామ్లకు రావాలంటే కేసీఆర్ సార్ మన ముంగట నిలబడాల్సిందే అనే నమ్మకంతో ఉన్నారు క్యాడర్. చూడాలి మరి కేసీఆర్ సార్ యాక్షన్ ప్లాన్ ఎట్లుంటదో, ఎంపీ ఎలక్షన్ లో ఏ పార్టీ సత్తా చూపిస్తారో.